హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని రాంబాబు భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో తెలిపారు. శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారని పిటిషన్లో పేర్కొన్నారు. 24 గంటలు భద్రత కల్పించాలని కోరారు విజయలక్ష్మి. తక్షణం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ మనకు అందిస్తారు. రవీందర్, కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అంబటి విజయలక్ష్మి గారు, డీటెయిల్స్ అండి. కార్తీక్, ఈ రోజు మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి విధ్వంస కాండ ఏదైతే ఉందో అంబటి రాంబాబుని టార్గెట్ చేసుకుని ఆయన మీద హత్యాయత్నం దగ్గర నుంచి ఆయన ఇల్లు, ఆఫీసు సహా వాహనాలను ధ్వంసం చేయడం మొత్తం ఒక విధ్వంస కాండ మధ్యాహ్నం నుంచి ఇంకా కొనసాగుతుంది. మరోవైపు అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మితో పాటు మరొక 60 మంది వరకు కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి కొద్దిసేపు క్రితమే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అత్యవసరంగా తనకు అట్లాగే తనతో పాటు ఉన్న అందరూ కూడా కనీసం 24 గంటల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ లో విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు తన భర్త అంబటి రాంబాబు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఆ సందర్భంగా అప్పుడే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి గుండాలు రెచ్చగొట్టి అక్కడ హడావుడి చేశారు. తర్వాత ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అక్కడ ఉన్న సమక్షంలో పోలీసులు ఇచ్చినటువంటి సూచనల మేరకు అక్కడి నుంచి అంబటి రాంబాబు ఇంటికి వచ్చేసారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే అప్పటికి టార్గెట్ చేస్తున్నటువంటి టీడీపీ గుండాలు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి మొదటి విడతలో 300 మంది వరకు ఒకసారికి ఇంట్లోకి దూసుకొచ్చి దాడి చేశారని, ఆ రోడ్డు మీద పెద్ద సంఖ్యలో ఇంకా వేలాది మంది గుమ్మిగూడి ఉన్నటువంటి పరిస్థితి గురించి కూడా ఆమె పూర్తిగా తెలియజేశారు. ఎందుకంటే ఆమె ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కళ్ళదిటే మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగిన నేపథ్యంలో ఏమేమి జరిగింది, ఎంతమంది వచ్చి ఏ విధంగా తన ఇంటిని ధ్వంసం చేసింది, వాహనాలను ధ్వంసం చేసింది, తన భర్త అయినటువంటి అంబటి రాంబాబు మీద హత్యాయత్నం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఇంకా ఇంటి ముందు ధర్నా చేస్తూ వేలాది మంది టీడీపీ కొండలు అక్కడే కాసు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని కోరుతూ విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రక్షాళన పూజలు చేసేందుకు అన్ని చోట్ల వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో తన భర్త అంబటి రాంబాబు కూడా ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా తన పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొద్దిసేపు క్రితం తమ ఇంట్లోకి అట్లాగే ఎదురుగా ఉన్నటువంటి కార్యాలయంలోకి చొరబడినటువంటి గూండాలు ఇనుప రాడ్లు తీసుకొని ప్రమాదకరమైనటువంటి ఆయుధాలతో తమ మీద దాడి చేశారని, ఒక భారీ హింసాత్మక గుంపు నేరుగా చొచ్చుకొని వచ్చి హల్చల్ చేస్తూ పోలీసులు కూడా పక్కకు నెట్టి మరి దాడి చేశారంటూ కూడా విజయలక్ష్మి తన హౌస్ మోషన్ పిటిషన్ లో పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తనతో పాటు దాదాపు 60 మంది ఇంకా ఇంట్లోనే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాం. ఇప్పటికే ఆస్తి నష్టం పెద్ద సంఖ్యలో జరిగింది. విధ్వంస కాండ ఇంకా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మాకు రక్షణ కల్పించాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ లో విజయలక్ష్మి పేర్కొన్నారు. అయితే ఇప్పటికి కూడా ఉన్నటువంటి పోలీసులు ఇంకా మౌన ప్రేక్షకుల్లాగానే వ్యవహరిస్తున్నారు తప్ప తమ ఆస్తి పాస్తులను కాపాడే ప్రయత్నం చేయడం కానీ లేదా తమ మీద దాడి జరగకుండా చేసేటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేయకుండా మౌన ప్రేక్షక పాత్ర వహించడాన్ని ఎత్తి చూపుతూ విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ లో హైకోర్టు దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దాదాపు ఈ ఘటన సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున విధ్వంస కాండతో పాటు హల్చల్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తమ ప్రాణాలకు తీవ్రంగా ముప్పు ఉందనేటువంటి అంశాన్ని ఆమె భయాందోళన చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పిటిషన్ సంబంధించి ఇంకా హైకోర్టు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి కనపడటం లేదు. మరి కొద్దిసేపట్లో బహుశా వాదన వినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏ కోర్టు ముందుకు ఈ పిటిషన్ వెళ్ళబోతుంది అనేటువంటి అంశం కూడా మరి కొద్దిసేపట్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి తనతో పాటు ఉన్నటువంటి మరొక 60 మందికి అత్యవసరంగా ప్రాణ రక్షణ కల్పించాలి, అట్లాగే తమ ఆస్తులను విధ్వంసం చేయకుండా రక్షణ కల్పించాలి, పోలీసులను ఆ మేరకు ఆదేశించాలి, దాదాపు కనీసం 24 గంటల పాటైనా ఈ విధంగా తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోర్టు హౌస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.